Hi friends, this is DILEEP MURGAN and once again welcome to the new TechMed channel. ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం నికాన్ కెమెరాస్ గురించి తెలుసుకుందాం. నికాన్ కెమెరాస్ లో మనకి బిగినర్స్ లెవెల్కి వచ్చేసరికి ఏ మంచి కెమెరాస్ ఉన్నాయి అండ్ ఏ కెమెరా తీసుకుంటే మంచిది అనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్ నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి, అన్న ఓన్లీ కెనాన్ గురించి సోనీ గురించే తీస్తున్నారు, సో నికాన్ గురించి కూడా చెప్పండి, నికాన్ కెమెరాస్ గురించి కూడా చెప్పండి అని అంటే చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఒక వీడియో తర్వాత ఒక వీడియో ఆర్డర్ మీద చేసుకొని వస్తాను కాబట్టి ఇవన్నీ కూడా ముందే రికార్డ్ చేసి ఉన్నవి కాబట్టి ఏంటంటే ఒక వీడియో తర్వాత ఒకటి రిలీజ్ అవుతుంది కాబట్టి సో మీకు అలా అనిపిస్తుంది. యాక్చువల్గా అయితే నేను ప్రతి ఒక్క కెమెరా మీద వీడియోస్ అయితే చేసి ఉంచాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకో విషయం చెప్పాలి ఏంటి అంటే నికాన్ గురించి మంచిగా సపోర్ట్ చేయట్లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. సో నికాన్ గురించి మీరు అడిగే పర్టిక్యులర్ పర్పస్ కోసం మాత్రమే నేను వీడియో అనేది లేదు అనుకుంటే ఆ ఎపిసోడ్ అనేది ప్లాన్ చేస్తాను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న వెడ్డింగ్ ఫోటోగ్రఫీ గురించి చెప్పమన్నారు అనుకోండి, సో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అంటే ఏది బెస్టో ఆ కెమెరా మీకు నేను ప్రిఫర్ చేస్తాను అండ్ దాని మీద వీడియో నేను చేస్తాను. అండ్ నెక్స్ట్ అదే అన్న నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ తీసుకుందాం అనుకుంటే ఒక కెమెరా చెప్తాను, దాని మీద వీడియో చేస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట. ఓకే, కామెంట్ సెక్షన్లో ఒక్కలే ఆ ప్రైస్ రేంజ్ అన్న నాకు 30Kలో నాకు ఒక మంచి కెమెరా చెప్పు అని అంటే ఒకరికి కెనాన్ ప్రిఫర్ చేయొచ్చు అండ్ ఒకరికి నికాన్ ప్రిఫర్ చేయొచ్చు. ఏది ఏమైనా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఈరోజు మనం బిగినర్స్ లెవెల్లో అంటే లో ప్రైస్లో మనకి ఏ మంచి కెమెరాస్ ఉన్నాయి నికాన్లో అండ్ వాటి యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఫ్రెండ్స్ మనకి బిగినర్స్ లెవెల్లో చెప్పాలి అని అంటే 2 కెమెరాస్ మనం మెయిన్లీ చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి D3400. ఓకే, అండ్ సెకండ్ కెమెరా వచ్చేసరికి మనకి D5300. అయితే 5300కి అండ్ సక్సెస్ మోడల్స్ కూడా ఉన్నాయి. 5500 అంటే ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ కూడా ఉన్నాయి. 5500, 5600 అని చెప్పేసి మనకి ఇంకో 2 మోడల్స్ కూడా ఉన్నాయి సేమ్ ఈ 5 సిరీస్లో. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 2 కెమెరాస్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే బిగినర్స్ లెవెల్లో మనకి నికాన్లో కొంచెం తక్కువ ప్రైస్లో దొరికేవి ఈ 2 కెమెరాస్. సో ఈ 2 కెమెరాస్ గురించి స్పెక్స్ ఏమున్నాయి అండ్ ఇవి మనం తీసుకోవచ్చా లేదా అనేది మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం D3400 స్పెసిఫికేషన్స్ చదువుదాం. ఓకే, సో టకటక చెప్పేస్తాను. సో ఆ తర్వాత ఏది బెస్ట్ మీకు సూట్ అవుతుందా లేదా అనేది కూడా నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి D3400 వచ్చేసరికి మనకి 24.2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అండ్ 5 frames per second తీస్తుంది అండ్ 100 ISO రేంజ్ వచ్చేసరికి 100 to 25,600. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు ISO రేంజ్ అనేది. అండ్ ఫుల్ HD వీడియో రికార్డింగ్ వచ్చేసరికి మనకి 60 frames లో రికార్డ్ చేస్తుంది. సో ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, 30 frames లో కాదు 60 frames లో రికార్డ్ చేస్తుంది. అండ్ XSpeed 4 ఇమేజ్ ప్రాసెసర్తో రన్ అవుతుంది. ఓకే, ఇది నికాన్ వాళ్ళ ఇమేజ్ ప్రాసెసర్ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి బ్లూటూత్, వైఫై ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఇది దీని యొక్క షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/4000తో వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఆటో ఫోకస్ పాయింట్స్ ఎన్ని అని అంటే 11 ఆటో ఫోకస్ పాయింట్స్ తో మీకు వస్తాయి. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఇంచుమించుగా ఓన్లీ విత్ సింగిల్ లెన్స్ అయితే 29,000 ఇలా ఉంటుంది అండ్ డ్యూయల్ లెన్స్ అయితే మీకు ఇంచుమించుగా 36,000 దాకా కూడా మీకు ఛార్జ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి మనం చెప్పుకోవాల్సిన కీ ఫీచర్స్. సో మీకు మెగాపిక్సెల్ పరంగా చూసుకున్నట్లయితే కెనాన్ మీద ఎక్కువ ఉంటుంది అండ్ ఆటో ఫోకస్ పాయింట్స్ తో కంపేర్ చేసుకుంటే అంటే 1300D తో కంపేర్ చేసుకున్నట్లయితే ఓకే సో ఎక్కువే ఉంటుంది. అండ్ ISO రేంజ్ కూడా మనకి కెనాన్ లో 6400 కానీ 6400 ఉంటే ఇందులో మనకి 25,600 ఉంది. సో ఇదొక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ అందులో 3 frames తీస్తే ఇందులో 5 frames తీస్తుంది, ఇదో ఒక మంచి విషయం చెప్పొచ్చు. అండ్ XSpeed ఇమేజ్ ప్రాసెసర్ అనేది మనకి ఇందులో వస్తుంది. సో కెనాన్ లో మనకి వాళ్ళ యొక్క ఇమేజ్ ప్రాసెసర్ వస్తుంది. సో ఇది పెద్ద మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. సో బిల్ట్ ఇన్ వైఫై, బిల్ట్ ఇన్ NFC ఇవన్నీ కూడా మనకి రెండిట్లో సేమ్ గానే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి సేమ్ ISO రేంజ్ వచ్చేసరికి 1/4000 ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి కెనాన్ 1300D అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఓన్లీ సింగిల్ లెన్స్ అయితే 24, 23 ఇలా రన్ అవుతూ ఉంటుంది ప్రైస్. అండ్ మనకి డ్యూయల్ లెన్స్ అయితే మనకి 29, 30 ఇలా రన్ అవుతుంది. సో 6,000 రూపీస్ మనకి నికాన్ మీద పోలిస్తే ఇది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎవరు ఏది అఫోర్డ్ చేయగలుగుతారో అది చేస్తారు. ఓకే, సో ఇప్పుడు 30,000లో తీసుకోవాలి విత్ డ్యూయల్ లెన్స్ తీసుకోవాలనుకుంటే కెనాన్ తీసుకోవచ్చు అండ్ లేదు అనుకుంటే నికాన్ తీసుకోవచ్చు. సో ఫోటోగ్రఫీ పర్పస్ అంటే ప్యూర్లీ ఫోటోగ్రఫీ పర్పస్ అయితే మీరు నికాన్ తీసుకోండి. ఈ 3400 మాత్రమే, 3300 కానీ 3200 కానీ తీసుకోకండి. అలా ఆ రెండిట్లో ఏదైనా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 1300D తీసుకోండి. ఇది నా సజెషన్. ఓకే, సో ఇప్పుడు ఈ 3400కి వచ్చేసరికి మీకు అన్ని కెనాన్ 1300D మీద ఎక్కువే ఉంటాయి. అయితే ఒక్కటి
వీడియో క్వాలిటీ వచ్చేసరికి దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ మీ కలర్స్ చాలా న్యాచురల్గా కనిపిస్తాయి అందులో. సో కెనాన్లోకి వచ్చేసరికి సో అదొకటి మనకు అందులో అడ్వాంటేజెస్. అండ్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఈజీగా ఉంటుంది. సో దీని మీద కంపేర్ చేసినట్లయితే దాని యూజర్ ఇంటర్ఫేస్ ఈజీగా ఉంటుంది అండ్ ఆటోమేటిక్ మోడ్స్ చాలా ఈజీగా ఉంటాయి వాళ్ళతో కంపేర్ చేస్తే. ఓకే, సో నికాన్తో కంపేర్ చేస్తే. సో ఇవి మనకి 2 ప్లస్ పాయింట్స్ అనమాట. సో ఇప్పుడు ఎవరు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం D5300 తీసుకుందాం. ఓకే, వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి మనం చూద్దాం. అండ్ ఫస్ట్ మనకి 24.2 మెగాపిక్సెల్ కెమెరా ఇది అండ్ 3 frames per second తీస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ISO రేంజ్ వచ్చేసరికి 100 to 12,800 అండ్ దాని మీద కొంచెం తక్కువే. ఓకే, అండ్ ఫుల్ హెచ్డి రికార్డింగ్ చేస్తుంది, వీడియో రికార్డింగ్ అండ్ ఇన్ ద 60 frames లో మనకి తీస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇది కూడా ఎక్సీడ్ ఇమేజ్ ప్రాసెసర్ 4th రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి వైఫై, బిల్ట్ ఇన్ వైఫై అండ్ NFC ఇవన్నీ కూడా కామన్. నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే 1/4000 దీని యొక్క షటర్ స్పీడ్ వచ్చేసరికి 1/4000 అండ్ నెక్స్ట్ మనకి 39 ఆటో ఫోకస్ పాయింట్స్ దీంతో వస్తాయి. సో ఇప్పుడు ఇది దేనికి మీకు ఢీ కొడుతుంది అని అంటే ప్రైస్ రేంజ్లో. ఓకే, సో దీని యొక్క ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 37,000 ఓన్లీ సింగిల్ లెన్స్ అయితే. సో డ్యూయల్ లెన్స్ అయితే మాత్రం 46,000 అనమాట. ఓకే, నేను కింద లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా గురించి. సో లెన్స్ తోని బాడీతోని రెండింటితోని. సో ఇప్పుడు మళ్ళీ నేను కెమెరాస్ పెట్టినా మంచి లెన్స్ చెప్పమంటారు అండ్ మంచి కెమెరా చెప్పమంటారు. అందుకని నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇచ్చేసాను. సో అవి బెస్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ ఏవి ఉంటే అవే బెస్ట్. ఓకే, అవి తీసుకోమని నా యొక్క మెయిన్ ఉద్దేశం. అంతే తప్పితే మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇట్స్ యువర్ చాయిస్. అండ్ ఇప్పుడు మనకి ఈ కెమెరా తీసుకోవచ్చా లేదా అంటే, సో ఇది దేనికి మోడల్ అని అంటే 750Dకి. ఓకే, కెనాన్ 750Dకి. సో కెనాన్ 750Dతో కంపేర్ చేస్తే సో అది 18 మెగాపిక్సెల్ అయితే ఇది 24.2 మెగాపిక్సెల్ అండ్ అది 3 frames తీస్తే ఇది 3 frames తీస్తుంది. అండ్ మనకి అది వచ్చేసరికి 12,800 ISO రేంజ్ వరకు ఉంటుంది. అండ్ ఇది కూడా అంతే. సో ఫుల్ హెచ్డి 30 frames లో తీస్తే ఇది మనకి 60 frames లో తీస్తుంది. అండ్ అది డిజిక్ ప్రాసెసర్ మీద రన్ అయితే ఇది ఎక్స్పీడ్ ఇమేజ్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. అండ్ వైఫై, బిల్ట్ ఇన్ వైఫై ఇవన్నీ కూడా కామన్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఆర్టికులేటెడ్ స్క్రీన్ అనమాట. అంటే ఎలా కావాలనుకుంటే అలా స్క్రీన్ అనేది మనం రొటేట్ చేసుకోవచ్చు. సో అది కూడా అలానే రొటేట్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ ISO ఇది మనకి షటర్ స్పీడ్ కూడా 1/4000తో వస్తుంది. అండ్ మనకి 39 ఆటో ఫోకస్ పాయింట్స్ వస్తాయి. అక్కడ మనకి 11 ఆటో ఫోకస్ పాయింట్స్ అనుకుంటా. ఓకే, సో ఇటువైపు చూసుకున్నా ఇదే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. ఓకే, 5300కి వచ్చేసరికి నెక్స్ట్ మనకి బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మనకి 518 షాట్స్ వస్తాయి దీనికి. అండ్ మీకు ఇందులో ఎక్స్పోజర్ వచ్చేసరికి -5 to +5 అనేది వస్తుంది. సో ఎక్స్పోజర్ ఏంటి అని అంటే మీ యొక్క లైటింగ్ కండిషన్స్, మీ యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ యొక్క ఎక్స్పోజర్ అనేది వాడతాం. అయితే మనకి కెనాన్లో -3 నుంచి +3 వరకు ఉంటుంది. అండ్ ఈ యొక్క అడ్వాంటేజ్ ఎక్స్పోజర్ ఉన్నదనుకోండి, ఒకేసారి 3 modes లో ఒకే పిక్ ని తీసుకొని ఆ డిఫరెంట్ ఎక్స్పోజర్ లెవెల్స్ లో మనం సేవ్ చేసుకోవచ్చు. అంటే ఒక క్లిక్ నేను తీసాను అనుకోండి, -3లో ఒకటి, 0లో ఒకటి, +3లో ఒకటి, ఈ మూడిట్లో ఏది బాగుంటే అది ఉంచుకుంటాను. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఒకటి క్లిక్ అనమాట, 3 పిక్చర్స్ అనేవి తీయాల్సిన అవసరం లేదు. ఇది ఇమేజ్ ప్రాసెసర్ అనేది ఎడిట్ చేసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇందులో మనకి ఈ 2 కెమెరాస్లో ఏది బెస్ట్ అని మీరు అడిగితే నేనైతే ఏం చెప్తానంటే మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే D5300 అనేది చాలా బెస్ట్. అండ్ ఇన్వెస్ట్ చేయలేకపోతే 3400 అనేది చాలా బెస్ట్. అయితే ఇప్పుడు కెనాన్కి చెప్పాను, నికాన్కి చెప్పాను కదా, ఈ రెండిట్లో ఏం తీసుకోమంటారంటే కెనాన్ 1300D తీసుకోమంటారా, 3400 తీసుకోమంటారా, 5300 తీసుకోమంటారా, అండ్ 750D 200D ఉన్నాయి కదా అవి తీసుకోమంటారంటే, సో ఇప్పుడు 1300Dకి 3400 కంపేర్ చేసినట్లయితే మీరు ప్యూర్ ఫోటోగ్రఫీ అయితే 3400 తీసుకోండి. అండ్ వీడియోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్స్ కి తీసుకుందాం అనుకుంటే 1300D తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు ఇది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు 5300 ప్రైస్ రేంజ్ లో నేను కెనాన్లో ఏమున్నాయంటే 200D ఒకటి ఉంది. ఓకే, 200D ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 750D 700D ఉంది. సో ఇప్పుడు ఈ మూడిటితో ఏది కంపేర్ చేసుకుంటాం అంటే D5300 షార్ట్ ఫిల్మ్స్ కానీ తీద్దాం అనుకుంటే మీరు 200D తీసుకోండి వీడియోగ్రఫీ. ఎందుకంటే అందులో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది ఇచ్చారు కాబట్టి సో మీకు ఆటో ఫోకస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ వీటితో కంపేర్ చేసినట్లయితే సో ఇదొకటి మనకి అడ్వాంటేజ్ అనమాట, డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ ఉండటం వల్ల. సో ఇప్పుడు మనకి ఇదే నికాన్లోకి వచ్చేసరికి మనకి మెగా పిక్సెల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్స్పోజర్ మోడ్స్ లెవెల్ ఎక్కువ ఉంటాయి, అండ్ ఆటో ఫోకస్ పాయింట్స్ అనేవి మనకి వాటితో కంపేర్ చేస్తే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీకు ఏంటి అంటే ఇది చాలా బెస్ట్ D5300 ఫర్ ఫోటోగ్రఫీ.
ఓకే, మనకు ఫోటోగ్రఫీలోనే ఎక్కువగా బ్లర్ సిస్టమ్స్ అనేవి వాడతాం కాబట్టి సో ఆ బ్లర్ సిస్టమ్స్ బాగా రావాలి, ఎఫెక్టివ్గా రావాలంటే మనకి ఎన్ని ఆటో ఫోకస్ పాయింట్స్ ఉంటే అంత బాగా బ్లర్ ఎఫెక్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. సో ఈ రెండిట్లో ఫైనల్గా ఏం తీసుకోమంటారంటే ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో కంప్లీట్గా ఓన్లీ ఫోటోగ్రఫీ వాడతాం, ఓకే అలా అని చెప్పి వీడియో ఏమీ మరీ అంత దరిద్రంగా ఏం రాదు, బాగానే వస్తుంది. ఓకే, కానీ షార్ట్ ఫిల్మ్స్ తీస్తాం అండ్ మనం ఫోటోగ్రఫీస్ కూడా పర్వాలేదు, ఎలా వచ్చిన ప్రాబ్లం లేదు అనుకుంటే సో అది అలా అని చెప్పి అది కూడా ఫోటోగ్రఫీ ఏమీ తక్కువగా రాదు. సో ఈ రెండిట్లో ఏం తీసుకోమంటే అంటే నేను D5300 తీసుకోమంటా. ఓకే, అండ్ ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ వీడియోస్ ఇవి తీసుకుంటారో వాళ్ళు 200D 750D జోలికి వెళ్ళకండి. అలా తీసుకుంటే 750D జోలికి కానీ వెళ్తాను అనుకుంటే సో మీ 1300Dకి వచ్చేయండి, మీకు మనీ సేవ్ అవుతుంది, సేమ్ క్వాలిటీ ఉంటుంది ఫోటోగ్రఫీలో. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఆర్టికులేటెడ్ స్క్రీన్ కావాలనుకుంటే తీసుకొని తప్పితే, అంటే ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్ నేను రికార్డ్ చేశాను అనుకోండి, సో సెల్ఫీ వీడియో తీసుకుంటాను, సో అలాంటప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అందుకనే సింపుల్గా నేను 1300D ప్రిఫర్ చేయకుండా 750D కానీ 200D కానీ ప్రిఫర్ చేస్తాను. సో డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ ఉండటం వల్ల ఏంటి అంటే మాకు చాలా అడ్వాంటేజ్ అనమాట యూట్యూబర్స్ కానీ లేదనుకుంటే ఎవరైనా వీడియోగ్రఫీ తీసేటప్పుడు కొంచెం ముందుకు వచ్చినా కూడా మనకి ఫోకస్ అనేది మిస్ అయిపోయి బ్లర్ లాగా వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా. సో మీరేం తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, 3400 5300 సో ఇది మీరు చెప్పండి. ఓకే, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ కింద ఉన్న లింక్స్ మీద బై చేసినట్లయితే మీరు మన ఛానల్కి కొన్ని గిఫ్ట్ కార్డ్స్ లాగా అమెజాన్ అనేది ఇస్తుంది. సో ఆ గిఫ్ట్ కార్డ్స్తో మనం ఒక కెమెరా కొని సో మన యొక్క ఛానల్ క్వాలిటీని అభివృద్ధి మనం చేసుకోవచ్చు. సో అలా మీరు చేయాలనుకుంటే కింద లింక్స్ నేను ప్రొవైడ్ చేశాను, ఆ లింక్స్ ద్వారా మీరు కొంటే సో మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.